తెలంగాణ రైతులకు శుభవార్త. రైతు భరోసా పథకం అమలు మార్గంలో ఉంది మరియు దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలామంది రైతులు ఇప్పటికే మునుపటి రైతు బంధు పథకం యొక్క లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు. ఇది పరివర్తనను సజావుగా చేస్తుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాల ప్రకారం రైతులకు ఎకరాకు 15,000 రైతు భరోసా కింద వరి పంటలకు అదనంగా 500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ ప్రయోజనం కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. ఈ సహాయాన్ని 2 విడతలుగా అందించేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. 2023 ఎన్నికల వాగ్దానాలన్నింటినీ నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. మహిళలకు ఉచిత టీఎస్ఆర్టీసీ బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 10 లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ సహా అనేక పథకాలు, మహాలక్ష్మి పథకం, వైద్య సహాయం ఇప్పటికే అమలు చేయబడింది మరియు లబ్ధిదారులకు ప్రయోజనాలను అందించడం ప్రారంభించింది. ఎల్ఎస్ ఫోల్ కోడ్ కారణంగా రైతు భరోసా, పంటల బీమా మరియు రైతు రుణమాఫీ ప్రయోజనాలను వీలైనంత త్వరగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సమాచారం ప్రకారం జూన్ మొదటి వారంలో రైతులకు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుందని అంచనా వేస్తూ వర్షాకాలానికి ముందే రైతు భరోసాను అమలు చేయనున్నారు. తొలుత 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకారం రైతు భరోసా ప్రత్యేకంగా సాగు భూములను లక్ష్యంగా చేసుకుంటుంది మరియు రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ కాదు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆటోమేటిక్గా రైతు భరోసా పథకం కింద చేర్చబడతారు. వారు అర్హులైన ప్రయోజనాలను అందుకుంటారు.